Hello friends, welcome back to RR Digital GCP Data Engineer Training. అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు ఆటో స్కీమా డిటెక్షన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఫీడ్బ్యాక్ కూడా కమెంట్స్ రూపంలో ఇవ్వండి. సో ఆటో స్కీమా డిటెక్షన్ అనేది బేసిక్గా బిగ్ క్వెర్రీలో మనం ఒక డేటా ఫైల్ని కనుక మనం అప్లోడ్ చేస్తే ఓకే, సో దానికి సంబంధించిన కాలమ్ నేమ్స్ కానీ లేదా డేటా టైప్స్ కానీ ఆటోమేటిక్గా అది రికార్డ్స్ని ఒక 150 రికార్డ్స్ అప్ టు 100 రికార్డ్స్ వరకు అది స్కాన్ చేసి ఆ రికార్డ్స్లో ఉన్న కాలం వైజ్ డేటాని బట్టి ఆటోమేటిక్గా అది ఈచ్ కాలంకి డేటా టైప్ని ఆటోమేటిక్గా డిఫైన్ చేసిద్ది అనమాట. ఓకే, సేమ్ వే కాలం నేమ్ కూడా అది డిఫైన్ చేసిద్ది అనమాట. ఓకే, సో ప్రాక్టికల్గా అది మీకు చూపిస్తాను నేను. ఓకే, సో డేటా టైప్ ఆటోమేటిక్గా ఎలా డిటెక్ట్ చేసిద్ది ఒక డేటా ఫైల్ లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, కాలమ్ నేమ్స్ కూడా ఎలా అది స్పెసిఫై చేసిద్దో కూడా మీకు చూపిస్తాను. సో తర్వాత వచ్చేసి ఈ ఆటో స్కీమా డిటెక్షన్ అనేది ఓన్లీ సిఎస్వి అండ్ జేఎస్వైఎన్ ఫైల్స్కి మాత్రమే సపోర్ట్ చేసిద్ది అనమాట. ఓకే, సో అంటే మనం డేటా ఫైల్ లోడ్ చేసేటప్పుడు సిఎస్వి ఫైల్ కానీ టెక్స్ట్ ఫైల్ కానీ లేదా జేఎస్వైఎన్ ఫైల్ లోడ్ చేస్తేనే స్కీమాని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసిద్ది అనమాట. అంటే మనం కాలమ్ నేమ్స్ డేటా టైప్స్ మనం స్పెసిఫై చేయాల్సిన పని లేదనమాట. జీజిప్ కంపాటబుల్ ఫైల్ కంప్రెషన్. ఓకే, సో దీన్ని వచ్చేసి అది సపోర్ట్ చేస్తుంది. జీజిప్ ఫైల్స్ను కూడా అది రికగ్నైజ్ చేసిద్ది. డెలిమీటర్స్ వచ్చేసరికి కామా, పైపు అండ్ ట్యాబ్. ఓకే, సో వీటిని కూడా డిటెక్ట్ చేసిద్ది ఆటోమేటిక్గా. సో మన డేటా ఫైల్లో ఈచ్ కాలమ్ సపరేటెడ్ బై డెలిమీటర్, రైట్. ఓకే, సో కామా కానీ పైప్ కానీ ట్యాబ్ సపరేటెడ్తో ఉంటే డిటెక్ట్ చేసిద్ది. తర్వాత వచ్చేసి హెడర్స్ను కూడా డిటెక్ట్ చేసిద్ది అనమాట. అంటే ఫస్ట్ రోలో ఉండేదాన్ని అది హెడర్ కింద కన్సిడర్ చేసిద్ది అనమాట. ఓకే, సో మన డేటా ఫైల్లో ఫస్ట్ రోలో ఉన్నదాన్ని హెడర్ కింద కన్సిడర్ చేసిద్ది అనమాట. తర్వాత వచ్చేసి డేట్స్ వచ్చేసి మనం డేట్ ఫార్మాట్లో స్పెసిఫై చేయాలి. అప్పుడే డేటా టైప్ డేట్ని స్పెసిఫై ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసిద్ది అనమాట. ఓకే, సో వైవైఎంఎండిడి. సో వైవైఎంఎండిడితో పాటు అవర్స్, మినిట్స్, సెకండ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డేట్ ఫార్మాట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. సో అవర్స్ కానీ మినిట్స్ కానీ సెకండ్స్ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, ఒక డేటా ఫైల్ని అప్లోడ్ చేసి మనం దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, సో న్యూ టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఎంటీ టేబుల్. ఓకే, సో అప్లోడ్ మనం డేటా ఫైల్ని అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయాలన్నమాట స్కీమాని. ఓకే, సో అప్లోడ్. సో ఇక్కడ వచ్చేసరికి బ్రౌజ్. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఫైల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో employee.txt. సో ఈ ఫైల్ వచ్చేసరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, శాంపిల్ ఫైల్. ఓకే, సో 5 కాలమ్స్ డిఫరెంట్ డేటా ఉందన్నమాట. సో ఆ డేటా ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి అది వచ్చేసి మనకి సిఎస్వి ఫైల్ ఫార్మాట్. ఓకే, సో .txt ఇవన్నీ సిఎస్వి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. తర్వాత ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి టేబుల్ నేము. సో నేను ఆటో డిటెక్ట్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం మాన్యువల్గా కాలమ్ నేమ్స్ డేటా టైప్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనం స్పెసిఫై చేయాలన్నమాట. ఏమేమి కావాలి, ఫీల్డ్ నేమ్ ఏంది, డేటా టైప్ ఏంటి అవి. ఓకే, కానీ మనం ఆటో డిటెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే డేటా టైప్స్ కాలమ్ నేమ్స్ అదే స్పెసిఫై చేసుకుంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్తే మన డేటా ఫైల్లో సపరేట్ అయి ఉంది కదా, ఈచ్ కాలమ్ సపరేటెడ్ బై పైప్ సింబల్. ఓకే, సో అది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలన్నమాట, పైప్. ఓకే, తర్వాత వచ్చేసి మనం క్రియేట్ టేబుల్. సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది మనకి. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఐఫన్ డిటెక్షన్ అనేది టేబుల్ నేమ్ అనమాట. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో డేటా కూడా లోడ్ అయి ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసరికి క్వరీ అని చెప్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఒక క్వరీని స్పెసిఫై చేసిద్ది. సో ఇక్కడ మనం స్కీమా కానీ డేటా కానీ అసలు లోడ్ అయిందో లేదో చెక్ చేద్దాము. ఓకే, సో
ఇక్కడ మీరు చూస్తే సక్సెస్ఫుల్గా డేటాని మనకు లోడ్ చేసింది. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాలమ్ నేమ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఫీల్డ్ 0, ఫస్ట్ కాలమ్ని ఫీల్డ్ 0, అది వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ కింద రికగ్నైజ్ చేసింది. తర్వాత వచ్చేసి నేమ్స్ కాబట్టి, ఎంప్లాయీ నేమ్స్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైపు. సో ఫీల్డ్ నేమ్ ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 అలా ఆటోమేటిక్గా అది కన్సిడర్ చేసిందనమాట ఇక్కడికి వచ్చేసరికి. సో ఇవన్నీ జాబ్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవన్నమాట. సో తర్వాత వచ్చేసి మనకి ఇన్ కేస్ మన డేటా ఫైల్లో హెడర్ ఉంటే, సో అప్పుడు అది కాలమ్ నేమ్స్ని ఎలా కన్సిడర్ చేసిద్దో చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేను హెడర్ ఇస్తున్నాను. ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్, తర్వాత వచ్చేసి ఎంప్లాయీ నేమ్ కింద, తర్వాత వచ్చి ఫోన్ నెంబర్, తర్వాత వచ్చేసి శాలరీ, తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్. సో హెడర్ని యాడ్ చేశాను. ఓకే, సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ రోని హెడర్ కింద కన్సిడర్ చేసిద్ది, అంటే కాలమ్ నేమ్స్ కింద కన్సిడర్ చేసిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేద్దాము. ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ టేబుల్. ఓకే, సో అప్లోడ్, బ్రౌజ్. సో సేమ్ డేటా ఫైల్లో నేను హెడర్ని యాడ్ చేశాను, సిఎస్వి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి టేబుల్ నేము ఆటో ఐఫన్ డిటెక్షన్ 2 అని ఇస్తున్నాను. ఓకే, సో స్కీమాని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో ఇక్కడ పైప్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దెన్ క్రియేట్ టేబుల్. ఓకే, సో సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఆటో డిటెక్షన్ 2 అనేది చూపిస్తుంది. ఓకే, సో కొర్రీ. సో ఒకసారి మనం కొర్రీని ఎగ్జిక్యూట్ చేసి స్కీమా ఎలా చూపిస్తుందో చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి స్టార్ రన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రోని హెడర్ ఇన్ఫర్మేషన్ని కాలమ్ నేమ్స్ కింద కన్సిడర్ చేసుకుంది. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఫోన్ నెంబర్, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్. బిగ్ క్వెరీలో మనకి స్కీమాని ఆటో డిటెక్ట్ చేయాలంటే మనం ఇలా ఆప్షన్స్ని చూస్ చేసుకొని రియల్ టైంలో వర్క్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.